హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. లాస్ట్ వీడియోలో వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లోకి సేఫ్ గా ఎలా మైగ్రేట్ చేయాలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మన వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, లాకింగ్ అండ్ వెస్టింగ్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఐటీఎల్ ని ఎలా సెండ్, రిసీవ్, బై అండ్ సేల్ చేయాలి, అలాగే ఫ్యూచర్ కోసం నేను ఫాలో అయిన ఒక స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ నోట్, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. నేను ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వడం లేదు. ఫైనల్ డెసిషన్ ఎప్పుడు మీదే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. స్టెప్ 1, మైగ్రేషన్ కంప్లీట్ అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి. రీసెంట్ గా ఇంటర్లింక్ టీమ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. మీ వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లోకి మైగ్రేట్ చేయాలి అంటే కంపల్సరీగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసి ఉండాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ లో లేకపోతే మైగ్రేషన్ కంప్లీట్ అవ్వదు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయడం గురించి ఆల్రెడీ నేను డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. ఇంకా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయకపోతే ముందు అది కంప్లీట్ చేసి తర్వాత మైగ్రేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మైగ్రేషన్ కంప్లీట్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి వెరిఫైడ్ ఐటీఎల్జీ క్లిక్ చేసి మైగ్రేషన్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ హిస్టరీ ఆప్షన్ ఓపెన్ చేస్తే ముందు ఇన్ ప్రాసెస్ అని ఉన్న స్టేటస్ ఇప్పుడు మైగ్రేషన్ సక్సెస్ అని కనిపిస్తుంది. మీ స్క్రీన్ లో మైగ్రేషన్ సక్సెస్ అని కనిపిస్తే కంగ్రాచులేషన్స్, మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ సక్సెస్ఫుల్ గా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అర్థం. స్టెప్ నెంబర్ 2, వెరిఫైడ్ ఐటీఎల్జీ ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు. ఇంటర్లింక్ హోమ్ బటన్ లో వెరిఫైడ్ ఐటీఎల్జీ క్లిక్ చేసిన తర్వాత మైగ్రేషన్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరిదైతే KYC కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి ఇక్కడ కంప్లీటెడ్ పక్కన మ్యాట్రిక్స్ కనిపిస్తాయి, క్లిక్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ అనేది టోటల్ ఐటీఎల్జీ, HCS స్కోర్, గ్రూప్ మైనింగ్ రేట్, డైలీ నార్మల్ 6 మైనింగ్ సైకిల్స్ మైనింగ్ రేట్, డైరెక్ట్ రిఫరల్స్, బర్నింగ్ సైకిల్స్, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఇంటర్లింక్ టీమ్ చెప్పిన ప్రకారం ఈ మెట్రిక్స్ ని బేస్ చేసుకొని వెరిఫైడ్ ఐటీఎల్జీ క్యాలిక్యులేట్ చేశారు. ఎవరికైతే మైగ్రేషన్ 1 పక్కన ఇలా మెట్రిక్స్ కనిపించట్లేదో వాళ్ళు ముందు KYC కంప్లీట్ చేసుకొని సెకండ్ మైగ్రేషన్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ KYC ప్రాసెస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లియర్ గా చూడండి. KYC 3 లెవెల్స్ ఎలా కంప్లీట్ చేయాలో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ ఫార్ములా ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ అయ్యిందో పబ్లిక్ గా కంప్లీట్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఇది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ మీద చెప్తున్నాను. స్టెప్ నెంబర్ 3, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఓపెన్ చేసి కరెక్ట్ నెట్వర్క్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. టాప్ లో వ్యాలెట్ అడ్రస్ కాపీ ఆప్షన్ పక్కన డిఫరెన్స్ బ్లాక్ చైన్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఇంటర్లింక్ సియోల్ ప్రైవేట్ మెయిన్ నెట్ ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు 2 టోకెన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇంటర్లింక్ టోకెన్ ఐటీఎల్జీ, యాప్ నుంచి మైగ్రేట్ అయిన వెరిఫైడ్ ఐటీఎల్జీ అని అర్థం. ఇంటర్లింక్ జెనిసిస్ టోకెన్ ఐటీఎల్, నెట్వర్క్ లో ఫ్రీగా సెండ్, రిసీవ్ అండ్ ట్రేడ్ చేయగలిగే టోకెన్స్ అన్నమాట. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం మైనింగ్ చేసిన ఐటీఎల్జీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ కాదు. అందులో నుంచి KYC అయ్యాక మనం చెప్పుకున్న మైగ్రేషన్ మెట్రిక్స్ ని బేస్ చేసుకొని ఉన్న ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ని డైరెక్ట్ గా వేరే వాళ్ళకి సెండ్ చేయలేరు అండ్ అమ్మలేరు, కొనలేరు. ఫస్ట్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ని స్టాక్ చేసి ఐటీఎల్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. స్టెప్ నెంబర్ 4, ఐటీఎల్జీ ని ఐటీఎల్ గా ఎలా కన్వర్ట్ చేయాలి. వ్యాలెట్ లో సెండ్ అండ్ రిసీవ్ పక్కనే స్టాక్ ఆప్షన్ ఉంటుంది. స్టాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ ఓపెన్ అయ్యాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు 2 ఇంపార్టెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి, లాక్ పీరియడ్, వెస్టింగ్ పీరియడ్. ఈ 2 ఆప్షన్స్ గురించి క్లియర్ గా అర్థం చేసుకుంటే ఫ్యూచర్ లో మిస్టేక్స్ ఏం చెయ్యరు. స్టెప్ నెంబర్ 5, లాక్ పీరియడ్ అంటే ఏంటి. సింపుల్ గా చెప్పాలి అంటే లాక్ పీరియడ్ అంటే మీ రివార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో డిసైడ్ చేసే ఆప్షన్. ఎగ్జాంపుల్ కి 160 వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టాక్ చేస్తే 0 months లాక్ సెలెక్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1 ఐటీఎల్ ఎస్టిమేట్ చూపిస్తుంది. అదే 12 months లాక్ చేస్తే రివార్డ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. 24 months సెలెక్ట్ చేస్తే రివార్డ్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. కానీ ఒక కండిషన్ ఉంటుంది, మీరు ఎంత లాక్ పీరియడ్ సెలెక్ట్ చేస్తారో అంత టైం వరకు మీ ఐటీఎల్ రిలీజ్ అవ్వదు. సింపుల్ ఫార్ములా, ఎక్కువ లాక్ పీరియడ్ ఉంటే ఎక్కువ రివార్డ్, ఎక్కువ లాక్ పీరియడ్ ఉంటే ఎక్కువ వెయిటింగ్ టైం కూడాను. కాబట్టి క్విక్ గా కావాలి అంటే 0 లాక్, లాంగ్ టర్మ్ బిలీవ్ ఉంటే హైయర్ లాక్ కన్సిడర్ చేయొచ్చు. స్టెప్ నెంబర్ 6, వెస్టింగ్ అంటే ఏంటి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. వెస్టింగ్ అంటే మీ రివార్డు ఒకేసారి రాకుండా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ అవ్వటం. ఎగ్జాంపుల్, మీ టోటల్ రివార్డు వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టాక్ చేస్తే 24 ఐటీఎల్ వస్తుంది అనుకోండి. 0 వెస్టింగ్ సెలెక్ట్
సెలెక్ట్ చేస్తే 24 ITL ఒకేసారి వచ్చేస్తాయి. అంటే ఏంటి, మనకి ఏం డిలే అవ్వదు, వెంటనే వచ్చేస్తాయి. అదే 40 months వెస్టింగ్ సెలెక్ట్ చేస్తే ప్రతి మంత్ 0.8 ITL వస్తుంది. అండ్ 24 ITL నార్మల్ గా 0 లాక్ 0 వెస్టింగ్ చేస్తే నార్మల్ గా వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా వెస్టింగ్ చేస్తే ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కింద ITL తో వెస్టింగ్ చేసినందుకు గాను ఇంట్రెస్ట్ రేట్ లాగా అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి 40 months లో 24 ITL ని 48 ITL గా ఇస్తారనమాట ఇన్స్టాల్మెంట్స్ కిందకి. అంటే టోటల్ రివార్డ్ తో కొద్దిగా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే రిలీజ్ అయ్యే స్పీడ్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రమే. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, లాక్ పీరియడ్ డిసైడ్స్ వెన్ రివార్డ్ స్టార్ట్స్, వెస్టింగ్ డిసైడ్స్ హౌ రివార్డ్ ఈజ్ రిలీజ్డ్. ఇది గుర్తుంటే కన్ఫ్యూజన్ ఉండదు. స్టెప్ నెంబర్ 7 లైవ్ ఎగ్జాంపుల్ కి నేను 160 వెరిఫైడ్ ITLG ఎంటర్ చేస్తున్నాను. లాక్ పీరియడ్ 0 months, వెస్టింగ్ 0 months. టాప్ లో ఎస్టిమేటెడ్ రివార్డ్ అప్రాక్సిమేట్లీ 1 ITL చూపిస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. రివ్యూ పేజ్ లో డీటెయిల్స్ వెరిఫై చేసి ఫైనల్ గా కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ లో సబ్మిట్ అవుతుంది. స్టెప్ నెంబర్ 8 రివార్డ్ ఎలా క్లెయిమ్ చేయాలి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక వ్యాలెట్ హిస్టరీ ఓపెన్ చేయండి. క్లెయిమ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే రివార్డ్ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. కానీ ఒక స్మాల్ గ్యాస్ ఫీ డిడక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి 1 ITL రివార్డ్ ఉంటే 0.01 ITL గ్యాస్ ఫీ డిడక్ట్ అయ్యి 0.99 ITL మీ వ్యాలెట్ బ్యాలెన్స్ లో యాడ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 9 ITL ని ఎలా సెండ్ చేయాలి. ITL టోకెన్ ఓపెన్ చేసి సెండ్ మీద క్లిక్ చేయండి. రిసీవర్స్ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేయండి. మీరు ఎన్ని ITL సెండ్ చేయాలి అనుకుంటున్నారో అన్ని ITL ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ITL ఎలా రిసీవ్ చేసుకోవాలి. ITL టోకెన్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు రిసీవ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీ వ్యాలెట్ అడ్రస్ లేదా QR కోడ్ కనిపిస్తుంది. అదే ఎవరైతే సెండర్ ఉంటారో అంటే పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ వ్యాలెట్ అడ్రస్ లేదా QR కోడ్ షేర్ చేస్తే వాళ్ళకి ఈజీగా ITL ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ పేస్ట్ చేసి సింపుల్ గా చెప్పాలి అంటే సెండ్ చేయాలి అంటే వాళ్ళ వ్యాలెట్ అడ్రస్ లేదా వాళ్ళ QR కోడ్ అడ్రస్ అనేది మీకు కావాలి. అదే మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీ వ్యాలెట్ అడ్రస్ మీ QR కోడ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. స్టెప్ నెంబర్ 11 బయింగ్ అండ్ సెల్లింగ్ కి ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే KYC లేకపోయినా ITLX వ్యాలెట్ యూజ్ చేయవచ్చు. కానీ మైనింగ్ నుంచి వచ్చిన వెరిఫైడ్ ITLG ని ITL గా కన్వర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 level KYC కంపల్సరీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం డైలీ మైనింగ్ చేసే ITLG ని బై ఆర్ సెల్ అయితే చేయలేము. ఈవెన్ వెరిఫైడ్ ITLG ని కూడా బై ఆర్ సెల్ చేయలేము. ఓన్లీ ITL టోకెన్ మాత్రమే బై అండ్ సెల్ చేయవచ్చు. అన్నోన్ పర్సన్స్ తో ఆన్లైన్ డీల్స్ అవాయిడ్ చేయండి. మనీ ఫస్ట్ పంపించండి లేదా కాయిన్ ఫస్ట్ పంపించండి అని చెప్పే వాళ్ళని బ్లైండ్ గా నమ్మకండి. ట్రస్టెడ్ పర్సన్స్ తో మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేయండి. స్టెప్ నెంబర్ 12 నేను ఫాలో అయిన స్ట్రాటజీ చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ఒక ఐడియా షేర్ చేస్తాను. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఫాలో అయిన స్ట్రాటజీ షేర్ చేస్తున్నాను అంతే. మీకు ఒక 10,000 వెరిఫైడ్ ITLG వచ్చింది అనుకోండి. దాంట్లో 5 to 10% అమౌంట్ మీకు అస్సలే రాలేదు అని మెంటల్ గా కన్సిడర్ చేయండి. ఎగ్జాంపుల్ కి 10% అనుకుందాం. 10% కాబట్టి 1000 ITLG. ఆ 1000 ITLG ని 5 years లాక్ అండ్ 120 months వెస్టింగ్ లో స్టాక్ చేయొచ్చు. దాని వల్ల ఎస్టిమేట్ రివార్డ్ చాలా ఎక్కువ రావచ్చు. కానీ రివార్డ్ ఇమీడియట్ గా రాదు. 2031 ఇయర్ నుంచి మంత్లీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 5 years 60 months లాక్ చేస్తాం కాబట్టి 60 months లాక్ పీరియడ్ లో మనకి ఏ రివార్డు రాదు. వెస్టింగ్ అనేది 60 months తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 120 months అంటే 10 years వరకు. సో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కింద మనకి 10 years వరకు ITL కాయిన్స్ అయితే వస్తాయి. సో 2031 నుంచి మంత్లీ ITL రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో సక్సెస్ఫుల్ అయితే మంచి రిటర్న్స్ రావచ్చు. ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే లాక్డ్ అమౌంట్ వాల్యూ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రిస్క్ ని కంప్లీట్ గా అర్థం చేసుకొని మాత్రమే మీ డెసిషన్ తీసుకోండి. నేను పర్సనల్లీ నా వెరిఫైడ్ ITLG లో అరౌండ్ 5% ఇదే స్ట్రాటజీలో లాక్ చేశాను. ఈ వీడియోలో వెరిఫైడ్ ITLG మైగ్రేషన్, ITL కన్వర్షన్, లాకింగ్, వెస్టింగ్, రివార్డ్ క్లెయిమ్, సెండింగ్, రిసీవింగ్, బయింగ్, సెల్లింగ్ మరియు ఫ్యూచర్ స్ట్రాటజీ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన క్రిప్టో వాల్ తెలుగు ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Until then, stay active, keep mining, keep shining. Jai Hind.